ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనంలో ఆ చివరి భాగం, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈరోజు వాగ్దానము సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను. ఆ దినము దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి గొప్ప వాగ్దాన సంబంధమైనది ప్రతి వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆ రోజు వారికే కాదు, ఈరోజు ఏ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నావో నీ జీవితంలో కూడా గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. చాలాసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునితో నడుస్తూ ఉండగా చాలా కృంగిపోయిన అనుభవాలు కలిగి ఉండొచ్చు. అయ్యో, నేను దేవునితో నడుస్తున్నాను, నా జీవితం కలిగి ఉంది, నాకంటే ఇతరులే చాలా బెటర్గా ఉన్నారు, నేను చాలా కృంగిపోయాను, అన్ని విషయాలు నేను కొంత నష్టపోయాను అన్ని జీవితంలో కలిగి ఉండొచ్చు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. కొన్నిసార్లు చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడంటే కొన్నిసార్లు శత్రువుల ముందు కూడా దేవుడు మిమ్మల్ని గొప్ప చేసి, మీరు దేవుణ్ణి విశ్వసించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, నిజంగా ఆ ఆశ్రయించటం, విశ్వాసం ఉంచడం, ప్రార్థన చేయటం గొప్ప విషయం అండి. అది దేవుడు ఆలకించేవాడు, దేవుడు ఖచ్చితంగా దానికి జవాబిచ్చేవాడు. జరిగిన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ శత్రువుల ముందు దేవుడు గొప్ప చేసి మన గణపరుస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము, ఈ వాగ్దానాన్ని వింటున్న మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు మన గణపరిచేవాడు. ఓ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, తన ఇష్టార్జితంగా జీవిస్తున్నాడు. మరి తన జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎంతకాలం అండి అలాంటి పరిస్థితులు ఉంటే నిజంగా కొన్నిసార్లు ఒకసారి ఓటమి పాలైన స్థితిలో ఆ వ్యక్తి జీవితంలో దేవుని వాక్యాన్ని చదువుతూ మళ్ళీ దేవుని వైపు తిరిగినప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యం తన జీవితంలోకి వచ్చింది. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆయన నిన్ను హెచ్చించును. ఎక్కడ తన ఇష్టార్జితంగా జీవించి పడిపోయిన, కృంగిపోయిన దీనస్థితిలోకి వచ్చాడో ఈ వాక్యం విన్నప్పుడు, నన్ను మరలా తిరిగి పైకి ఎవరు లేవనెత్తుతారు, నేను ఎప్పుడు నిలబడతాను అనుకుంటే ఈ వాగ్దానం తన జీవితంలో చాలా నిలబెట్టిందండి. వాళ్ళ జీవితంలోనే కాదు, ఈరోజు ఓడిపోయి కింద పడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, నా దేవుడు అంటున్నాడు, నీ కుటుంబములో, నీ వంశములో, నీ వారి ముందు, నీ చుట్టూ, నీ కుటుంబంలో దేవుడు లేపి నిన్ను నిలబెట్టబోతున్నాడు. సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. నిజంగా వారి జీవితంలో చేసిన దేవుడు, ఇశ్రాయేలు జీవితంలో చేసిన దేవుడు ఈరోజు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఈరోజు ఒక స్పెషల్గా దేవుడు మిమ్మల్ని మీ పరిస్థితుల్లో కృంగిపోయిన మీ హృదయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని లేపి నిలబెడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు ఇశ్రాయేలు జీవితంలో గొప్ప వాగ్దానం చేశారు నాయనా. నీ జనులు ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని చూస్తున్నారు, క్లైమ్ చేసుకుంటున్నారు. యేసు నామములో వారి జీవితంలో ఈరోజు ఒక గొప్ప అద్భుతం జరుగునుగాక. వారి ఫ్యామిలీ విషయంలో, పిల్లల విషయంలో అందరిని దీవించండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.